హలో అండి, ఈరోజు నేను మరో మంచి 2 రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో మనం ప్లెయిన్ మసాలా రైస్ని అలాగే ప్లెయిన్ వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామందికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి చాలా మంచి రెసిపీస్ అని చెప్పొచ్చండి. అలాగే లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటాయి. చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 కప్పుల దాకా రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసులు. మనం నీళ్లు పోసుకొని ఒక అరగంట నాననివ్వాలి. ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల దాకా నెయ్యి వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చెక్క, కొంచెం బిర్యానీ ఆకు, అలాగే 4 లవంగాలు కూడా వేసుకొని, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి కొంతసేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నాను. కొంచెం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్ ఇవన్నీ వేసి మనం బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా మగ్గాలి. ఇలా వేయించాక ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని, అలాగే కొంచెం 2 తరిగి పెట్టుకున్న టొమాటోని కూడా వేసి మరో 2 నిమిషాల పాటు మనం వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం 30 నిమిషాలు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పులు రైస్ వేసాను కదా, 2 కప్పుల రైస్కి 4 కప్స్ వాటర్ని కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మసాలాలు ఏవి వేయట్లేదండి. కొంచెం రుచి కోసం గరం మసాలా వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మనం ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం షాహీ పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక వైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లోనే కొంచెం జీడిపప్పు, ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొంచెం వేగాక ఒక హాఫ్ ఆనియన్ని వేసాను, కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసాను, అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా వేసుకొని మనం వేయించుకోవాలి. ఇలా వేగడానికి మనం మూత పెట్టి వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, టొమాటోలంతా కూడా బాగా మెత్తగా అయిపోయినాయి కదా. ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయి ఉండాలండి. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఇది బాగా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. చూస్తున్నారు కదా, మసాలా ప్రిపేర్ అయిపోయిందండి పన్నీర్కి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం. 2 స్పూన్లు నూనె వేసి కొంచెం చెక్క, 2 బిర్యానీ ఆకులు, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న కర్రీని కూడా దీంట్లో వేసేసి ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మనం మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు దగ్గర పడేంత వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ అంతా కూడా బాగా దగ్గర పడింది. ఇప్పుడు మనం మిక్సీ జార్ని కొంచెం వాష్ చేసి మనం ఆ నీళ్ళు కూడా దీంట్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో నీళ్ళు వేసిన తర్వాత ఇంకా మీరు కావాలి అనుకుంటే కన్సిస్టెన్సీకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేశాక మనం మూత పెట్టి మరో 2 నిమిషాలు దగ్గర పడినివ్వాలండి మసాలాని. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు మనం వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక మళ్ళీ మూత పెట్టి
మరో 2 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా దగ్గర పడి కర్రీ బాగా ఉడికిందండి. ఇలాంటి స్టేజ్లో మనం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి కంపల్సరీ అండి, ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు నేను పెరుగుని వేసుకుంటున్నాను. మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇది కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి కర్రీకి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనము ప్రిపేర్ చేసుకున్న ప్లెయిన్ వెజిటేబుల్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ ప్లెయిన్ మసాలా రైస్కి పన్నీర్ కర్రీతో తింటే చాలా చాలా బాగుంటుందండి. లంచ్ బాక్సులకు కూడా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అంటే ఇష్టపడని వాళ్ళకు కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఈ కర్రీని అలాగే రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు మనం ప్లెయిన్ వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇది కూడా చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చండి. నేను ఇక్కడ చికెన్ కర్రీకి ప్రిపేర్ చేశాను. మీరు కావాలి అనుకుంటే ఈ వెజ్ బిర్యానీకి మీరు రైతాను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి అయితే చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ 2 కప్పుల దాకా బాస్మతి రైస్ని తీసుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని మనం బాగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన రైస్లోకి మనం మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల దాకా నెయ్యి వేసాను, అలాగే కొంచెం నూనె కూడా వేస్తున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 2 కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం ఫ్రై చేద్దాం. కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా వేసి మరో 1 నిమిషం పాటు వేయించుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసి మరో 30 సెకండ్లు వేయించాక 2 కట్ చేసి పెట్టుకున్న టొమాటోని వేస్తున్నాను. ఈ టొమాటో కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం మూత పెట్టుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, టొమాటో కొంచెం మెత్తబడిందండి. ఇలా కొంచెం మెత్తబడ్డాక మనం ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1.5 స్పూన్ దాకా కారం, 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 స్పూన్ దాకా పసుపు, 1/2 స్పూన్ దాకా గరం మసాలాను వేసి కొంచెం ఉప్పు కూడా వేసి మరొకసారి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక 2 నిమిషాలు మనం వేగనివ్వాలండి, మళ్ళీ మూత పెట్టి. ఇప్పుడు మనం రైస్లోకి మనం డైరెక్ట్గా పెరుగు వేయకుండా ఇలా 1 కప్పు పెరుగులోకి కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని కూడా మనం వేయించుకున్న టొమాటోలోకి మనం వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు టొమాటో అంతా బాగా మగ్గింది. మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగు, కారం వేసుకున్నాం కదా, దాన్ని కూడా గిన్నెలోకి వేసేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నూనె అంతా పైకి రావాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాను కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం పెరుగు వేయడం వల్ల రైస్ చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి, లేదంటే రైస్ అంతా ఉప్పుగా అయిపోతుంది. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్కి నేను 4 గ్లాసుల దాకా నీళ్లు వేసాను. ఇలా నీళ్లు వేసాక మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి. ఇలా మూత పెట్టి మనం రైస్ని ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో
ఒక్కొక్కసారి మనం రైస్ కలుపుకోవాలి, ఎందుకంటే కింద అడుగంటకుండా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిందండి రైస్. ఇలానే మధ్యలో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కంప్లీట్గా మూత పెట్టి రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరో 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.